అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. మనిషి జీవితాన్ని ప్రభావితం చేసే ప్రతి ఆస్పెక్ట్ కూడా ఒక విధంగా చూసే వార్తే. ఇంతకీ ఇవాళ నేను తీసుకొచ్చిన వార్త ఏంటంటే ఐఎమ్ హియర్ రైట్ నౌ బొల్లారం ఏరియాలో. కొంపల్లి నుంచి ఒక 2-3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఇది. దాదాపు హైదరాబాద్ పరిధిలోకి వస్తుందని ఇప్పుడు చెప్పొచ్చు. ఒకప్పుడు టైంలో కొంపల్ అంటే ఎక్కడో దూరం అనేవాళ్ళం. ఇప్పుడు ఎంత బ్యూటిఫుల్గా తయారైందంటే అంత అందంగా కొంపల్లి ఇప్పుడు డెవలప్ అవుతుంది, బొల్లారం ఏరియా అంతా కూడా. ఇక్కడ ఇండిస్ విబి సిటీ అనే ఒక బ్యూటిఫుల్ వెంచర్లో ఉన్నాను. అపార్ట్మెంట్ సైజు 842 స్క్వేర్ ఫీట్ అనమాట. వినడానికి చిన్నదిగా ఉంటుంది కానీ ఎఫెక్టివ్ యూస్ తోటి ఎంత బాగా చేసుకోవచ్చు అపార్ట్మెంట్ మనం చూడబోతున్నాం ఇప్పుడు. ఇది లివింగ్ ఏరియా. లివింగ్ ఏరియాలో ఆఫ్ కోర్స్ ఇది టీవీ పెట్టుకోవడానికి అండ్ ఇక్కడ కౌచెస్ లేదు, సోఫాలు అందరి ఇళ్లలో ఇప్పుడు బాగా అలవాటు అయిపోయింది. అఫ్ కోర్స్ దీని ప్రైజింగ్ అంతా తర్వాత చెప్తాను, ఇప్పుడు కాదు. ఇలా రాగానే మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి అడుగు పెట్టాం. ఇక్కడ వార్డ్రోబ్స్ అన్నీ చేసి రెడీగా ఉన్నాయి కాబట్టి మనకు అర్థమవుతుంది ఇంతకు మించి ఏం కావాలి స్పేస్. ఒక మాస్టర్ బెడ్ వేయడానికి ఒక స్పేస్ తప్ప ఇంకా ఏమీ అవసరం పడదు. ఇదిగో ఇది మంచి వార్డ్రోబ్స్ చేయించుకుంటే ఇలా ఉంటుంది పరిస్థితి, అంత అందంగా. సో ఇట్స్ యాక్చువల్లీ వెరీ క్యూట్, కాంపాక్ట్. న్యూక్లియర్ ఫ్యామిలీస్కి, ముఖ్యంగా పిల్లల్ని స్కూల్లో వేసి ఇక్కడే కాలేజెస్లో వేసే వాళ్ళకి చాలా కన్వీనియంట్. ఇక్కడ మనం రెండో వాష్రూమ్ చూస్తున్నాం. ఇది కామన్ టాయిలెట్ అనమాట. ఇది విత్ అ షవర్ అండ్ ఎవ్రీథింగ్, వాష్ బేసిన్. అది బహుశా డైనింగ్ రూమ్ కోసం ఈ క్యాబినెట్ ఇక్కడ పెట్టారు. ఒకవేళ ఇలా ఈ మధ్యకాలంలో చాలా ఫ్యాన్సీగా వాష్ బేసిన్స్ వస్తున్నాయి, పెట్టుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అలా కాకపోయినా కూడా ఇట్స్ క్యాబినెట్. అండ్ రెండో బెడ్రూమ్లోకి అడుగు పెడుతున్నాం. దీనికి ముద్దుగా బుజ్జిగా ఒక బాల్కనీ ఇచ్చారు ఇక్కడ. ఆ బాల్కనీ ఇప్పుడు ఐడియాలకు ఏం కొదవలేదు కాబట్టి హాయిగా దాన్ని చక్కగా డెకరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ రెండో బెడ్రూమ్లోని క్యాబినెట్ ఇది. అండ్ అఫ్కోర్స్ నా ఫేవరెట్ ప్లేస్ ఇదన్నమాట. ఇది డైనింగ్ ఏరియా. అండ్ డైనింగ్ ఏరియా కూడా కావాల్సినన్ని మనకి క్యాబినెట్ పెట్టుకోవడానికి కావచ్చు, లేక ఇక్కడ ఇష్టం ఉన్న వాళ్ళు పూజని అమర్చుకోవచ్చు. చాలామంది పూజ గది ఇంట్లో వంటింటి దగ్గర పెడతారు కాబట్టి. అండ్ చాలా క్యూట్ ఒక బుజ్జి మాడ్యులర్ కిచెన్. ఇది కూడా మనం చూస్తే ఇప్పుడు ఈ సైజ్ అపార్ట్మెంట్స్కి వాడే క్వాలిటీ కంటే చాలా బాగుంది. అండ్ హియర్ వీ హ్యావ్ అ వాష్ ఏరియా. వాష్ ఏరియా బయట చూస్తున్నామన్నా కామన్ స్పేస్ ఒకటి పెట్టారు. ఆల్దో ఇది చాలా ఎలివేటెడ్ సెకండ్ థర్డ్ ఫ్లోర్స్లో చూస్తున్న మోడల్ ఫ్లాట్ ఇది. బట్ అది సంగతి. పైన ఫాల్ సీలింగ్స్ అవి సీలింగ్ వర్క్ అని చేయించుకోవడం వల్ల ముద్దుగా క్యూట్గా ఉండే అపార్ట్మెంట్ సడన్గా దానికి ఒక మంచి స్పేస్ లుక్ వచ్చింది. 842 స్క్వేర్ ఫీట్ చిన్నది అనుకున్న వాళ్ళకి ఒక చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే, మనకి మహానగరాలకు వెళ్తే ఇన్ఫ్యాక్ట్ ఇది చాలా చాలా పెద్ద స్పేస్గా భావిస్తారు. 600 స్క్వేర్ ఫీట్ కూడా మనకి చక్కటి అపార్ట్మెంట్స్ ఉన్నవి చూస్తూ ఉంటాం. దిస్ ఇస్ 842 స్క్వేర్ ఫీట్, అంటే క్వైట్ అ బిగ్ స్పేస్ అని చెప్పాలి. సో ఈ చుట్టుపక్కల వీ హ్యావ్ 25 ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కాలేజెస్. స్కూల్స్ చాలా వచ్చేసాయి, ఫిల్మ్ థియేటర్స్, రెస్టారెంట్స్, బొటీక్స్, అసలు చెప్పక్కర్లేదు. ఈ ఏరియా అంతా కూడా ఒక నగరంగా ఏర్పడుతోంది. ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ దిస్ విత్ యూ. అండ్ ఇక్కడ విబి సిటీ తాలూకు ఎవరైతే ఈ వెంచర్ నడుపుతున్నారో ప్రకాష్ యాదవ్ గారు, ఆయనతో మాట్లాడబోతున్నాం. బికాస్ ఇవాళ ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనే పదానికి, ఒక నానుడికి ఇవాళ మనం చూస్తే ఇల్లు కట్టడం హైదరాబాద్లో గగనం అయిపోయింది. ఈ అపార్ట్మెంట్ ధర ఎంతో చెప్పానంటే మీరు షాక్ అవుతారు. ఇంతటికీ మనకు హైదరాబాద్లో అపార్ట్మెంట్ దొరుకుతుందని చెప్పి స్టే ట్యూన్డ్. సో ఇండిస్ విబి సిటీ వెంచర్ గురించి చాలా విషయాలు తెలుసుకోవాలి. ఇక్కడ ఐఎమ్ సీయింగ్ యాక్చువల్లీ స్పోర్ట్స్ కాంప్లెక్స్. అంటే మామూలుగా చిన్న సైజ్ అపార్ట్మెంట్స్ లేదు, స్మాల్ ఫ్యామిలీ హోమ్స్కి ఇంత పెద్ద పెద్ద ఆర్భాటాలు ఉండవు. మనం చూస్తే దిస్ ఇస్ అ గేటెడ్ కమ్యూనిటీ. స్పోర్ట్స్ కాంప్లెక్స్తో పాటు ఇంకా ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి, ధర ఎంత అని మాట్లాడదాం. ప్రకాష్ గారు నమస్కారం అండి. ఐఎమ్ హియర్ విత్ ప్రకాష్ యాదవ్ గారు. ఇండిస్ విబి సిటీ గురించి మరింత ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వబోతున్నారు. ఇప్పుడే మీ మోడల్ ఫ్లాట్ చూసి వచ్చానండి. చాలా క్యూట్గా ఉంది, ప్రశాంతంగా. అసలు యాక్చువల్లీ జస్ట్ నాట్ ఫ్యామిలీస్ మాత్రమే కాదు, సిటీలో వర్క్ చేస్తూ వీకెండ్ గెటవే హోమ్ లాగా కూడా చాలా అందంగా ఉంది. సిటీలో యాక్చువల్గా ఫుల్ ఫ్లెజ్డ్గా వర్క్ కూడా చేస్తూ ఉన్నారండి. ఇప్పుడు మనం చూసేది ఉంటే కరోనా తర్వాత షేర్ ఆఫ్ ఐటీ ఎంప్లాయీస్ పెరిగింది బాగా. మేము ఈ ప్రాజెక్ట్ 2019లో స్టార్ట్ చేసాము. అప్పుడు జనరల్గా మేకప్ ఆఫ్ ఈ కస్టమర్స్ ఏదైతే ఉండేదో ఐటీ వాళ్ళు ఒక 10-20% ఉంటే ఈరోజు సుమారుగా 50% ఉన్నారు. బాబోయ్, అవును, దట్ ఇస్ ట్రూ. యా, ఎందుకంటే ఇప్పుడు కనెక్టివిటీ బాగుంది, కొద్దిగా ట్రావెల్ టైం వాళ్ళకి ఎక్కువ అవుతుంది అవును పోవడానికి. కానీ బట్ ఈ బడ్జెట్లో
ఇల్లు కొనుక్కోవాలంటే అది అంత ఆ మ్యాజిక్ ఫిగర్ కోసం అందరూ వెయిట్ చేస్తారు, నేను కూడా ఇన్ఫాక్ట్. బికాస్ 840 స్క్వేర్ ఫీట్, 842 స్క్వేర్ ఫీట్ టు బి వెరీ ప్రిసైజ్, చాలా బాగుంది, వెరీ వెల్ ప్లాన్డ్, ఎక్కడ స్పేస్ వేస్ట్ కాకుండా. ఏమిటి సార్ ఎంత పడుతుంది మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాట్? రెండు అంటే ఇది జస్ట్ బాక్స్ ప్రైస్ అండి, రెండే ఉన్నాయి ఇందులో వేరియంట్స్. అంటే మూడోది నార్త్ ఫేసింగ్ కూడా ఉంది, కానీ మెజారిటీ ఆఫ్ ద అపార్ట్మెంట్స్ ఐదర్ వెస్ట్ ఆర్ ఈస్ట్ ఫేసింగ్. రైట్, వెస్ట్ అండ్ ఈస్ట్ ఆపోజిటే ఉంటాయి కదా. అవును. సో 90% ఆఫ్ ద అపార్ట్మెంట్స్ ఆర్ ఐదర్ వెస్ట్ ఆర్ ఈస్ట్. ఎందుకంటే ప్రాజెక్ట్ అయిపోయింది, యూ కెన్ సీ పీపుల్ ఆర్ లివింగ్, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా వచ్చింది కాబట్టి జిఎస్టీ కూడా ఇందులో ఉండదు. రైట్. సో ఓన్లీ అదర్ ఎక్స్పెన్సెస్ యువర్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్. అండ్ ఈస్ట్ ఫేసింగ్ ఒక 4 లక్షలు ఎక్కువ, 4 లక్షలు ఎక్కువ. అంత పట్టింపు ఉంటుందండి ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్? కస్టమర్ చాయిస్ కదా, కస్టమర్స్ వాళ్ళు అట్లా ప్రిఫర్ చేస్తారు. అవును, బట్ ఒకరి చాయిస్ అంటే ప్రతి ఒక్కరి చాయిస్ డిఫరెంట్ గా ఉండొచ్చు. రైట్. నన్ను అడిగితే మటుకు ఉండడానికి అనువుగా వెస్ట్ ఫేసింగే కొద్దిగా బెటర్ గా ఉంటుందని మీ ఫీలింగ్ అది? ఎందుకంటే కిచెన్ లోపల ఉంటుంది వెస్ట్ ఫేసింగ్. రైట్ రైట్ రైట్. సో ఐ మీన్ దట్ ఈస్ యువర్ చాయిస్. రైట్. అదే. సో ఏమైనా అమ్యూనిటీస్ ఉన్నాయి సార్ ఇక్కడ? ఐఎమ్ సీయింగ్ ఒకటి ఏంటంటే చాలా వెల్ ప్లాన్డ్ గా ఉంది. అవునండి. ఎక్కడ మనకి అంటే ఈ వాక్ వేస్ అవి కూడా దే ఆర్ వెరీ వెరీ ప్రాపర్లీ ప్లాన్డ్ అవుట్ అండ్ కన్స్ట్రక్టెడ్. ఎందుకంటే ఇది ఇప్పుడు మీకు 11 acres లో ఓన్లీ మనకు 1040 అపార్ట్మెంట్స్ వచ్చాయి, ఓన్లీ 5 floors వచ్చాయి. రైట్. సో లాట్ ఆఫ్ ఓపెన్ ఏరియాస్ ఉన్నాయి. మనకు సెంట్రల్ పార్క్ ఉంది, దిస్ ఇస్ సెంట్రల్ పార్క్ ఎక్కడైతే మనం నిల్చున్నామో ఇదంతా అనమాట. అంటే మీకు స్పోర్ట్స్ ఫెసిలిటీసే కాకుండా ఓపెన్ లాన్ ఉంది, వెర్ యూ కెన్ హ్యావ్ యువర్ యాక్టివిటీస్. ఇక్కడైతే పండగలు అయితే రియల్గా ఒక విలేజ్లోనో ఎక్కడో పండగ చేసుకున్నట్టే ఉంటుంది. చేస్తారు. శ్రీరామనవమి అయితే, హోలీ అవుతుంది, యూ నేమ్ ఇట్, దసరా అయితే 9 days చేస్తారన్నమాట. సో దర్ ఇస్ హ్యూజ్ ఆల్మోస్ట్ half an acre లాన్ ఉంది, అక్కడ స్టేజ్ అది కట్టేసి చేస్తూ ఉంటారు అనమాట. సో యూ హ్యావ్ ఇక్కడే హాఫ్ బాస్కెట్బాల్ కోర్ట్ ఉంది, దాన్ని ఆనుకొని మనకు టెన్నిస్ కోర్ట్ ఉంది, వెనకాల క్రికెట్ నెట్స్ ఉన్నాయి. దీనికి ఎదురుగానే మీకు కనబడుతుంది అది ఒక క్లబ్ హౌస్ ఉంది అనమాట. రైట్. ఓకే. సో క్లబ్ హౌస్ ఇస్ 36,000 square feet క్లబ్ హౌస్ ఉంది. సో అందులో మనం చూద్దాం ఇప్పుడు స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ప్రతిది కూడా. మీకు ఏసీ జిమ్నాషియం ఉంది, వుడెన్ కోర్ట్ తోటి ఉన్న బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంది, ఒక వుడెన్ ఫ్లోరింగ్ తోటి. రైట్. యూ హ్యావ్ ఏ సెమీ కవర్డ్ స్విమ్మింగ్ పూల్. ఓకే. సో బిగ్ పూల్ అండ్ ఆల్సో బేబీ పూల్ రెండు కూడా ఉన్నాయి అన్నమాట. ఐఎమ్ జస్ట్ నాట్ ఏబుల్ టు బిలీవ్. ఎందుకంటే సార్ మామూలుగా పిల్లలకి యాక్టివిటీస్ ఉండాలి, స్కూల్లో సరిపోవట్లేదు, ఇంటికి వచ్చాక 2 గంటలు ఆడుకోవాలి, ఇది అందరం చెప్తున్నాం. కానీ బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సేఫ్ గా మన దగ్గరే ఆడుకోవడం అనేది. సో ఈ ఏరియా మీరు కనుక చూసేది ఉంటే ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీ ఈ నార్దర్న్ సైడ్ ఆఫ్ హైదరాబాద్. ఇది మనం ఎంతసేపు కూడా రియల్ ఎస్టేట్ యాక్టివిటీ అంతా కూడా వెస్ట్లో అవుతుంది. అవును. అంటే మీ కొండాపూర్, గచ్చిబౌలి, మియాపూర్ ఇటువైపు అవుతూ ఉంటుంది, ఎందుకంటే అక్కడ ఐటీ హబ్స్ ఉన్నాయి మీకు. కరెక్ట్. సో అక్కడ చాలా గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి. అంటే ప్రతి చోట ఉన్న వాళ్ళకు కూడా అంటే ఆ క్రేవింగ్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు లైఫ్ స్టైల్స్ అన్ని అప్ అవుతా ఉన్నాయి. మాకు ముందర ఒక కమర్షియల్ ఏరియా ఉంది. సో అది అంటే ఈ ప్రాజెక్ట్ తోటి సంబంధం లేకుండా వేరే ఒక కమర్షియల్ బిట్ ఉందన్నమాట. ఓకే. దీన్ని ఆనుకొని సో అందులో కింద ఒక స్పేస్ మేము రీటైల్ కోసం క్రియేట్ చేసాం. ఆల్రెడీ ఒక బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ వచ్చేసింది కింద. రైట్. సో ఏటీఎంలు అవి కూడా అన్ని కూడా అకౌంట్స్, వాళ్ళ సేఫ్టీకి లాకర్స్ కూడా ఉన్నాయి అందులో. దాన్ని ఆనుకొని ఒక రీటైల్, అంటే ఏ బ్రాండ్ వస్తుందో ఇప్పటికి తెలియదు మనకి, అది వస్తుంది. అంటే ఇన్ ఎనీ కేసు ఈ రోజు ఈ-కామర్స్ రోజులు మీరు ఫోన్ చేయగానే అన్ని వచ్చేస్తాయి. అన్ని మీరు జస్ట్ అడుగు బయటేస్తే మీకు కావాల్సిన గ్రోసరీస్ అవి ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. సో ఈ రోజు కూడా ఇక్కడ అఫోర్డబుల్, అదొక యూఎస్పీ. ఇంకోటి మనం ORR కి జస్ట్ 7-8 kilometers దూరంలో ఉన్నాం. ఎక్కడికి వెళ్ళాలన్నా, మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా, లేకపోతే ఫైనాన్షియల్, ఇప్పుడు ఇక్కడ ORR తీసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్తే ఎంత సార్? 45 minutes 45 minutes లో వెళ్ళిపోతారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కూడా సేమ్ అదే టైంలో వెళ్ళిపోతారు ORR తీసుకుంటే. దెన్ నిజామాబాద్ అండ్ కరీంనగర్ హైవేస్ మధ్యలో ఉన్నాం. అందుకని అక్కడ నుంచి కూడా చాలా మంది కస్టమర్స్ ఇక్కడ ఉన్నారన్నమాట. మీకు సొంతింటి కళ అంటే కళ కనడం, కళకి డబ్బు అనేది అడ్డొచ్చేస్తుంది. 1.4, 1.5 అంటే వెంటనే పెట్టేంత స్తోమత చాలా మంది. ఎంత డౌన్ పేమెంట్ పెట్టినా ఇప్పుడు 1 కోటి రూపాయలు అయితే లోన్ తీసుకోలేరు కదా సార్. ఆ తర్వాత అంత డబ్బులు ఆ ఏజ్ గ్రూప్ లో మీరు అన్నవాళ్ళు అంత డబ్బులు దాచుకుని ఉంటారు. సో అలా చూస్తే 52 lakhs ఇస్ వెరీ వెరీ అఫోర్డబుల్. అండ్ ఒక 10% డౌన్ పెట్టినా కూడా మిగతా లోన్ తీసుకోవచ్చు. ఇప్పటికి 1040 అపార్ట్మెంట్స్ సుమారుగా చాలా మటుకు అమ్మేసామండి. లాస్ట్ 50-60 మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఉన్నవన్నీ ఏ ఫ్లోర్స్ లో ఉన్నాయండి? స్కాటర్డ్ గా ఉన్నాయి? అన్ని ఫ్లోర్స్ లో ఉన్నాయండి. డిఫరెంట్ ఫ్లోర్స్ లో ఉన్నాయి. ఈస్ట్ ఉన్నాయి, వెస్ట్ ఉన్నాయి, అవైలబిలిటీ ఇస్ దేర్. బట్
కొద్దిగా తొందరగా పడాలి, ఎందుకంటే లాస్ట్ 50-60 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అదే ఐఎమ్ రియలీ థ్రిల్డ్ ఇవాళ ప్రకాష్ యాదవ్ గారు. ఇండియస్ విబి సిటీ ట్రూలీ ఇంప్రెసివ్ వెంచర్. షూర్. థ్యాంక్ యూ సార్. నమస్కారం. నమస్తే.